రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారికతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకంను మంత్రి రామచంద్రపురంలో అధికారులు కూటమి పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ పథకం కింద 40% పైగా వైకల్యం ఉన్న దివ్యాంగులకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించబడింది. అలాగే వారితో పాటు వచ్చే సహాయకులకు 50% రాయితీ ఇవ్వడం జరిగింది. రామచంద్రపురం ఆర్టీసీ బస్టాండ్ లో ఈ పథకాన్ని మంత్రి సుభాష్ ఘనంగా ప్రారంభించి దివ్యాంగులతో కలిసి ప్రయాణించి వారితో ముచ్చటించారు. మరింత విస్తృత ప్రయోజనం 21 రకాల వైకల్యాల వారికి వర్తింపు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మాట్లాడుతూ, గతంలో పరిమిత వర్గాలకే ఉన్న ఈ సదుపాయాన్ని ఇప్పుడు 21 రకాల అంగవైకల్యాలున్న వారందరికీ విస్తరించామని తెలిపారు. 40% పైగా వైకల్యం ఉన్న ప్రతి దివ్యాంగుడికి ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించేలాగా దివ్యాంగ శక్తి అనే పథకం ద్వారా దివ్యాంగులకి మరియు వాళ్ళు సహాయకులకి 50%, దివ్యాంగులకి పూర్తిగా బస్సు ప్రయాణం ఉచితం చేయడం జరిగింది. మొన్న డిసెంబర్ 3వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు చూడాలని ఇంద్రధనుసు అనే పేరిట 6 పథకాలని ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే అతి తక్కువ సమయంలోనే ఈ దివ్యాంగ శక్తి అనే పథకాన్ని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా దీన్ని 11 లక్షల మంది దివ్యాంగులు ఉపయోగించుకోగా వాళ్ళ సహాయకులుగా కొంతమంది మొత్తం వెరసి 12.76 లక్షల మంది ఈ యొక్క పథకాన్ని వినియోగించుకునే అవకాశం కలిగింది. ముఖ్యంగా సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగులు, అల్ట్రా పల్లె వెలుగులు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు పూర్తిగా ఉచితంగా ఈ ప్రయాణాన్ని అందించడం జరుగుతుంది. అలాగే 21 కేటగిరీల్లో 40% దాటి వైఫల్యం కలిగిన దివ్యాంగులందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. ఈరోజు ఎన్డీఏ కూటమి దివ్యాంగుల పట్ల చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలు తెలుసుకుని మరియు వాళ్ళకి ఏటా 390 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపేణ వారికి అందించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ పథకం ద్వారా సుమారు 207 కోట్ల రూపాయల వ్యయం చేస్తున్న ప్రజాప్రభుత్వం ఇది. మరి వాళ్ళు అలాగే ముఖ్యంగా ఈ 194 బస్సుల్లో ఈ అంబేద్కర్ కోనసీమ జిల్లా శ్రీశక్తి పథకం 194 బస్సుల్లో ఉచితం కాగా దివ్యాంగులకు కూడా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆర్టీసీ బస్సులు సుమారు 55% బస్సులకి ఈ పథకం చేస్తూ ఉన్నారు. ఉగాదికి పురస్కరించుకుని మరి ఈ పథకాన్ని 18వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు గుంటూరులో ప్రారంభించడం జరిగింది. ఈ ప్రభుత్వం మీరు గమనించాలి, ఎప్పుడు దివ్యాంగుల జీవితాల్లో వెలుగు చూడాలన్నా మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం ముందంజలో ఉంది. మరి ఈసారి ఈ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో దివ్యాంగుల జీవితాల్లో వెలుగు నింపాలని చెప్పి మరి ఎప్పుడూ లేని విధంగా, ప్రపంచ చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా 10,000, 15,000 రూపాయలు కూడా, 6,000, 10,000, 15,000 రూపాయలు కూడా దివ్యాంగులకి ఇస్తూ ఉన్నారు. 90% దాటి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. 90% దాటిన వారికి మళ్ళీ వాళ్ళ సహాయకులు కూడా బతికేలాగా, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా గుడ్ల మీద చేసుకుని బతికేలాగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు పెద్ద కొడుకులుగా మరి ఆ కుటుంబాలను ఆదుకుంటూ ఈరోజు 15,000 రూపాయల ప్రభుత్వం ద్వారా ఆ దివ్యాంగులకి అందజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఈరోజు ఈ బస్సు ప్రయాణంతో రాష్ట్రం నలుమూలల ఎక్కడికన్నా వెళ్ళే వెసులుబాటు ఇస్తానని మనం డిసెంబర్ 3వ తారీఖున ప్రకటించడం, అదేవిధంగా ఈ రోజున మరి 18వ తారీఖున ఈ దివ్యాంగ శక్తి పేరట విడుదల చేయడం శుభ పరిణామం. అలాగే మరొకసారి ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు.